pending on the scholarship reimbursement వెంటనే. We want justice. We want justice. We want justice. ఈ రోజు మా స్టేట్ కాల్ పీడీఎస్సీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ముట్టడికి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఇదే సందర్భంగా పీడీఎస్సీ ఖమ్మం జిల్లా కమిటీ ఆ విద్యార్థులు కనీసం చెల్లించాల్సినటువంటి 200 కోట్ల రూపాయల వరకు కూడా నేటికి విడుదల చేయడం పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనబడతాం. ఖండించండి అక్రమాస్తులను. సిగ్గు ప్రజాపాలన పోలీసులు బట్టి విద్యాసంఘ నాయకుల అరెస్ట్ చేయడం. సిగ్గు ప్రజాపాలన పోలీసులు బట్టి విద్యాసంఘ నాయకుల అక్రమంగా అరెస్ట్ చేయడం. సిగ్గు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బెస్ట్ అవైలబుల్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు స్పందించాలని చెప్పేసి పీడీఎస్సీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారి క్యాంప్ ఆఫీస్ని ఈరోజు పీడీఎస్సీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముట్టడి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నాము, బడ్జెట్ లేని తెలంగాణలో మీరు ఈరోజు మిస్ ఇండియా కాంపిటీషన్లు పెడతా ఉన్నారు, డబ్బులన్నింటినీ కూడా వృధా చేసే కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ మా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి 8,000 కోట్ల రూపాయల రీఎంబర్స్మెంట్ ఏదైనా కానీ స్కాలర్షిప్స్ కానీ విడుదల చేయడం లేదు. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ సంబంధించి 200 కోట్ల రూపాయలు కూడా ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నేటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరుతున్నారో ఆ విద్యార్థులకి నేటికి పాఠశాలకు రానికుండా అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు ఆపుతున్న పరిస్థితి రోజు కనబడతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు డిగ్రీలు పూర్తి చేసినటువంటి విద్యార్థులు జాబులు వచ్చినా కానీ ఉన్నత చదువులు చదవాలన్నా కానీ ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు వెళ్తే సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఫీజు చెల్లించాలని చెప్పేసి అని కూడా లక్షల రూపాయలు డిమాండ్ చేసే పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి